अस्सलामुअलैकुम, हाय, हेलो, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్ కి స్వాగతం. మనం ఈరోజు టమాటో మిల్ మేకర్ దోసకాయతో కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ఈరోజు మనం దోసకాయ టమాటా మిల్ మేకర్ కర్రీ కుక్కర్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది 5 minutesలో చకచకా అయిపోతుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిల్ మేకర్ని మనం ఇలా గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. ఒక 1/2 hour ముందే నానబెట్టేసుకొని ఇలా వాటర్లో నుండి చక్కగా ఇలా చూడండి, ఇందులోంచి స్పంజ్ లాగా వాటర్ అంతా తీసేసేయాలి. ఇలా తీసి పక్కన పెట్టుకోండి. చూడండి ఇలా దోసకాయని ఇలా పొట్టు తీసి ఇలా కట్ చేసి ముందు టేస్ట్ చూడండి. దోసకాయ చేదు ఉందా తీయగుందా చూడండి. చేదుంటే పడేయండి, తీయగుంటే మాత్రం దాన్ని కట్ చేసుకోండి. తీయనే ఉందండి, దీన్ని మనం కట్ చేసుకో. దోసకాయని ఇలా కట్ చేసుకో, చక్కగా ఉంటాయండి. ఇలా కట్ చేస్తే మీ ఇష్టం, ఇంతకంటే సన్నగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోండి, బాగుంటాయి, చూడ్డానికి కూడా బాగుంటాయి. ఇలా కట్ చేసుకో. ఇప్పుడు మనం టమాటా కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి అండి, మీరు పచ్చిమిర్చితో కూడా కర్రీ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అండి. గ్రైండ్ చేసి వేసుకుంటే అయిపోతుంది పచ్చిమిర్చి. మా ఇంట్లో పచ్చిమిర్చి అంతగా ఇష్టపడరు, అందుకే నేను ఎక్కువ కారంతోనే చేస్తానండి. మీడియం సైజ్ ఆనియన్ అండి, చక్కగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు తగినంత పోతుంది. కొత్తిమీర పువ్వులు పడేయకండి, అందులో కూడా ఆరోగ్యం ఔషధ గుణాలు ఉన్నాయండి, వాడండి, పడేయకండి. వేడైపోయిందండి కుక్కర్. 1 కప్ ఆయిల్ వేస్తున్నాను. అంటే కర్రీకి ఇది మొత్తం కాదండి, ఓన్లీ మిల్ మేకర్స్ ఫ్రై చేయడానికి కోసం. చూడండి, ఆయిల్ వేడైపోయింది. చూడండి, చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు మనం తీసేస్తాం. కుక్కర్లో నుంచి ఆయిల్ తీసేసానండి. ఇప్పుడు మనం అదే కుక్కర్లో 2 పావులు ఆయిల్ యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగనిద్దాం. చూడండి, చక్కగా అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ చక్కగా పచ్చిదనం పోయేంత వరకు కలుపుకుందాం. ఒక టీ స్పూన్ ఉప్పు, ఇక్కడ 2 టీ స్పూన్లు కారం వేస్తున్నానండి నేను, ఎందుకంటే దోసకాయ పుల్లగా ఉంటుంది కదా అందుకు. 1/2 టీ స్పూన్ పసుపు, ఇప్పుడు ఇందులో మనం కట్ చేసిన దోసకాయను టమాటా యాడ్ చేసుకుందాం. రెండు ఒకేసారి వేసేయండి. చక్కగా కలిపేసుకుందాం. ఇక్కడ 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కర్రీ అయ్యేలోపు 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఇవి చక్కగా మనం పచ్చివేనండి దంచి పెట్టుకుందాం. ఒకటే విజిల్ అండి. దోసకాయ ఉడికిపోయింది. చూడండి నేను చక్కగా, ఇదిగో దోసకాయ ఉడికిపోయింది ఒక్క విజిల్కే. ఇప్పుడు ఇందులో మనం చూడండి ఉసిరికాయ ఎంత అయిందండి. జీలకర్ర ఉన్న ఎల్లిపాయలు దంచితే అది ఇందులో వేసుకుందాం. 1 టీ స్పూను ధనియా పౌడర్ అండి. ఇది 1/2 కిలో దోసకాయ, 1/2 కిలో టమాటా అండి క్వాంటిటీ. చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. వెల్లుల్లి ముద్ద మొత్తం ఇలా కలిసిపోయేలాగా చక్కగా కలిపేసుకొని, ఇప్పుడు ఇందులో ఈ స్టేజ్లో మనం మిల్ మేకర్ 1 కప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదే యాడ్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద పెట్టేద్దాం. మూత అవసరం లేదండి, పెట్టొద్దు, అలా కాస్త అలా ఉండనివ్వండి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దాం. వెంటనే కాస్త కొత్తిమీర యాడ్ చేద్దాం. చక్కగా కలిపేసేసుకుందాం. అంతేనండి, అయిపోయింది. ఎంతో చక్కగా టేస్టీగా మటన్ ఫ్లేవర్తో దోసకాయ టమాటా మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. రండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మటన్కి మించిన ఫ్లేవర్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి. నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారైతే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీ ఒపీనియన్ షేర్ చేయండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.